ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో పొలిటికల్ మైలేజీ కోసం ఎవరికి వారే వ్యూహాలు రచిస్తున్నారా? ఎలాగైనా అధిష్టానం దృష్టిలో పడాలి అంటూ ప్రతిపక్షంపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అక్కడ ఎన్నడూ లేని విధంగా మాటల యుద్ధం దాడుల వరకు వెళ్ళిందా? ఆ నిర్ణయం వల్ల పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారా? జిల్లా రథసారథిగా ఉన్న ఆ నాయకుడిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ రణరంగం షురూ అయింది. బాల్కొండ నియోజకవర్గంలో పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరికి వారే వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నారట. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం సై అంటే సై అంటున్నాయట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి వేముల ప్రశాంత్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డిపై గెలుపొందారు. 3 సార్లు గెలిచిన ప్రశాంత్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారట. అయితే కాంగ్రెస్లో మాత్రం 4 నేతలు నలుదిక్కులా తిరుగుతూ ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారట. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఉండగా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, సీడ్స్ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిలు అధిష్టానం దృష్టిలో పడేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. రాజకీయాలు హుందాగా సాగే నిజామాబాద్ జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు పరిచయం అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు స్థానికులు. ఇరు పార్టీలు రాయలసీమ వలె ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. దీనికి కారణం డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ శ్రేణులు. గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ఖండించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఆర్థిక సహాయం చేసిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కార్యక్రమం పేరుతో చలో వేల్పూర్కు పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడి నుండి రాజకీయం మాటలు దాడుల వరకు వెళ్లింది. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరులో ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటిలోకి దూసుకువెళ్లిన కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డిని చితకబాదారు అక్కడి ఎమ్మెల్యే అనుచరులు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలు కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అరెస్టు కూడా చేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా ఉన్న బాల్కొండలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయట. ఇక నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కావడం విశేషం. దీంతో ఆయన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చూసిన కాంగ్రెస్ అభాసు పాలైందని అంటుంటున్నారు పార్టీ శ్రేణులు. ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అధికార పార్టీకి చెందిన నాయకులు అలా చేయకుండా ఏకంగా ఎమ్మెల్యే ఇంటికి కనువిప్పు అంటూ పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీకి బూమ్రాంగ్ అయిందని చెవులు కొరుక్కుంటున్నారట ఆ పార్టీ శ్రేణులు. బాల్కొండలో కాంగ్రెస్ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరి నిమిషంలో అధిష్టానం సూచనతో వెనక్కి తగ్గిన మానాల మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోసం వెంపర్లాడుతున్నారట. ఈ క్రమంలోనే బాల్కొండ ముఖ్య నాయకులకు తెలియకుండానే చెలో వేల్పూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారట. ఎన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో కాంగ్రెస్ పార్టీ పరువు పోయిందని కొందరు సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారట. బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డికి తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిపై ఫిర్యాదులు వెళ్లాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేస్తామనుకున్న అధికార కాంగ్రెస్ ఇరుకున పడ్డది అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట అక్కడి ప్రజలు. బాల్కొండలో పొలిటికల్ మైలేజీ కోసం కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని చర్చించుకుంటున్నారట పార్టీ శ్రేణులు. మరోవైపు పార్టీలో తన ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తన అనుచరుల వద్ద వాపోయారట మానాల మోహన్ రెడ్డి.
మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుకు చరమగీతం పాడాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. మరి ఆధిపత్య పోరుకు పార్టీ అధిష్టానం ఎండుకార్డు పెడుతుందా? పార్టీ నేతలను సమన్వయపరుస్తారా? లోకల్ పోరులో నేతలందరూ కలిసి పనిచేసి పార్టీ కోసం, గెలుపు కోసం కృషి చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.